సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డిలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ రోజు బంద్ నిర్వహించడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిభాష మరియు జిల్లా నాయకులు కాసినమణి, మనన్, ప్రదీప్ గౌడ్, షేర్, శ్రీవర్ధన్ గౌడ్, ఆశీష్ గౌడ్, పవన్ కుమార్, రోహిత్ గౌడ్, చింటూ శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని అన్నారు. మా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో బీసీలందరం ఏకమై ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు 42% రిజర్వేషన్ కనుక అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒకవేళ దిగి వచ్చి ఈరోజు బీసీలకు అన్యాయం చేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కనుక ఇదే మొండి వైఖరి వహిస్తే కనుక తప్పకుండా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరియు అలాగే ఈరోజు విద్యార్థులము, మేధావులము, పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా కుల సంఘాలందరం కూడా ఏకమై ఈరోజు రోడ్డుపై వచ్చి ఈరోజు మేము పోరాడుతున్నామంటే ఈరోజు మా శక్తి ఏందనేది ఈరోజు మేము చూపించుకునే సత్తా ఈరోజు మాకు వచ్చింది. ఈరోజు చూపించుకుంటాం. ఈరోజు కృష్ణన్నని వెంట నిలబెట్టుకొని బలపరుచుకున్న ఈ మా బీసీల ఐక్యతను కూడా పాటించుకొని రేపు రానున్న రోజులలో బీసీలందరం ఏకమై 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేమందరం ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఇదే రకంగా పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.